నీ అంతు చూస్తారా, ఎంత ధైర్యం రా నీకు, నా ఊర్లో, నా సొంత ఊర్లో నువ్వు ఏజెంట్గా నిలబడేంత ధైర్యమా అని నా మీద దొమ్మిగా ఆయన వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. ఆయన వార్నింగ్ ఇస్తుంటే అతను అనుచరుడు ఇంకో అతను దేశిరెడ్డి నాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, అతను అనుచరుడు అనమాట, ప్రధాన అనుచరుడు. రే నిన్నే వార్నింగ్ ఇచ్చేది వినిపిస్తుందా, నీకు తెలుస్తుందా అని చెప్పేసి అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈరోజు సాయంత్రకల్లా ఈయన చంపేస్తున్నారా, నీకు ఎవడరా దిక్కు, అసలు ఏంటి సార్ ఈ అరాచకం ఏంటి అంటే మేమేం చేసాము, చంపేయడమే. అక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తే ఏ సినిమాలు సరిపోవు సార్. అసలు నా జీవితంలో సినిమాలు, కొన్ని ఫ్యాక్షన్ సినిమాలు, భయంకరమైనటువంటి హర్రర్ సినిమాలు చూసాం, కానీ ఇలాంటి నా కళ్ళతో నేను అలాంటి అట్మాస్ఫియర్ చూడడం అనేది ఫస్ట్ టైం లైఫ్లో. ఒక రకంగా మృత్యువు అక్కడ కరాల నృత్యం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు నేనేం చేశాను, నా మీదకి ఎట్లా ఏంటి అంటే వాళ్ళకి నచ్చకపోతే నన్ను చంపేస్తారా? నేను అనుకుంటా సార్, మామూలు గతంలో ఏదన్నా చిన్న ఆరోపణ వస్తేనే, నేను చదువుకున్న రాజకీయ నాయకులు కావచ్చు, చట్టసభలు కావచ్చు, చిన్న ఆరోపణ వస్తేనే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఇక్కడ సరే వాళ్ళు రిజైన్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ పాలన ఏందో నాకు తెలియదు. నేను స్వేచ్ఛగా నేను ఓటేసుకునే వీలు లేదు, ఏజెంట్గా కూర్చునే వీలు లేదు. అసలు ఆ రైట్ ఎవరు ఇచ్చారు అది అని నాకు అర్థం కాక, నా మీద పోలీసులు నన్ను ఆ రోజు కనుక తప్పించకపోతే నేను చనిపోయే పరిస్థితి. అక్కడ ఇంకొక అతను, ఇక్కడ సిచ్యువేషన్ ఒక నాటకీయ పరిణామం కూడా జరిగింది సార్. నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చి నేను పోలింగ్ అధికారితో మాట్లాడే క్రమంలో ఒక అతను, ఉడుమల శ్రీనివాసరెడ్డి బహుశా అతని పేరు, అతను నేను వస్తూ ఉంటే అటు నడుస్తూ ఉంటే ఈ మోచేత్తో గుండెల్లో గుద్దాడు సార్. అది గుండెల్లో గుద్ది ఇట్లా వంగినట్టుగా లుంగి కట్టుకుంటున్నట్టుగా. నేను నిజంగా అది యాక్సిడెంటల్గా తగిలిందే అనుకున్నా. గుండెల్లో గుద్దితే నాకు బాగా నొప్పి వేసింది ఛాతి పైన. ఎందుకు అలా చేసావనంటే చూడలేదు నేను అని చెప్పేసి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. తర్వాత నేను అక్కడ పక్కెళ్ళగానే చూసేవాళ్ళని ఎలా గుద్దానో, నేను కావాలని గుద్దని చెప్పి చెప్తున్నాడు అతను. అట్లా హెరాస్ చేశారు. తర్వాత అక్కడ మారణాయుధాలతోటి ఆ స్కూల్, ఏదైతే పోలింగ్ బూత్ స్కూల్ ఉందో, ఎంపీపీ స్కూల్ సార్ అది, ఆ స్కూల్లో మారణాయుధాలు ఉన్నాయి, పెట్రోల్ బాంబులు ఉన్నాయి, బరిసెలు, గండ్రగడ్డలు, మారణాయుధాలతోటి 100 మంది. పోలీసులు కూడా కవర్ చేసే పరిస్థితి లేదు. పోలింగ్ అధికారికి చెప్పాను, ఆయన పిఓ గారికి